గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ తో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అనేటువంటివి కంప్లీట్ అయ్యాయండి. దాని నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ. బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ. దీని నుంచి ఎస్ఐ క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా మీ యూనిట్ లో? ఆర్గానిక్ లో దీని నుంచి ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ అనేటువంటి దాని గురించి మాట్లాడుకునేటప్పుడు జనరల్ గా ఎరీన్స్ అంటే ఏంటో తెలియాలండి. ఎరీన్స్ అంటే ఏరోమాటిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే ఎరీన్స్ అంటామండి. ఏరోమాటిక్ కాంపౌండ్స్. అసలు ఏరోమాటిక్ అనేటువంటిది గ్రీక్ వర్డ్ అండి. ఎరోమా అంటే ప్లెజెంట్ స్మెల్ అండి. జనరల్ ఇది దేని నుంచి వచ్చిందంటే ఏరోమాటిక్ అనేటువంటిది ఎరోమా అంటే ప్లెజెంట్ స్మెల్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఎరోమా అంటే ప్లెజెంట్ స్మెల్ వచ్చేటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సెడ్ టు బి ఏరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. అదే ఇంకో రకంగా చెప్పాలంటే ద కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ బెంజీన్ రింగ్. ఇంకొక రకమైనటువంటి డెఫినేషన్ ఏరోమాటిక్ కాంపౌండ్స్ ఏ రకంగా చెప్తామంటే ద కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ బెంజీన్ రింగ్ ఆర్ కాల్డ్ ఏరోమాటిక్ కాంపౌండ్స్ అని చెప్తాను. బెంజీన్ రింగ్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏరోమాటిక్ అంటాం. అటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సెడ్ టు బి బెంజినాయిడ్స్ అని చెప్తారు. కాంపౌండ్స్ ఆర్ సెడ్ టు బి బెంజినాయిడ్స్. బెంజిన్ రింగ్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ని ఏరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. అటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని బెంజినాయిడ్స్ అంటాం. సమ్ ఆఫ్ ది ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనేవి బెంజిన్ రింగ్ లేకపోయినప్పటికీ కూడా దే ఆర్ ఏరోమాటిక్ కాంపౌండ్స్. అంటే బెంజిన్ రింగ్ లేకపోయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి కాంపౌండ్స్ అవి ఏరోమాటిక్ కాంపౌండ్స్ అండి. అటువంటి ఏవైతే ఉన్నాయో దే ఆర్ సెడ్ టు బి నాన్ బెంజినాయిడ్స్ అండి. నాన్ బెంజినాయిడ్స్ అని చెప్తాం. అంతేగా బెంజిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రెసిడెన్స్, ఆ రెసిడెన్స్ థియరీ ఏ విధంగా మాట్లాడదు అనేటువంటి దాన్ని చూసినట్లయితే బెంజిన్ కి ఎటువంటి రెసినేటింగ్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పలేదండి ఏ సైంటిస్ట్ కూడా. ఓన్లీ దీనికి హైబ్రిడ్ ఫార్మేషన్ మాత్రమే ఉంటుందండి. దీన్ని చూసినట్లయితే బెంజిన్ జనరల్ గా ఎలా ఉంటుంది? విచ్ ఇస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. కదా జనరల్ ఫార్ములా ఫర్ ద బెంజిన్ ఇస్ C6H6N. ఏదైతే ఉందో అది దాని యొక్క ఫార్ములా. దీన్ని ఈ రకంగాను దాని ఇంకొక హైబ్రిడ్ స్ట్రక్చర్ ఏంటంటే ఈ రకంగా అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డబుల్ బాండ్స్ అనేటువంటి దానిగా మనం ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ తో చెప్తాడు. ఈ రెండింటి మధ్యలో మనకి రెజినేటింగ్ అంటే ఇంటర్మీడియట్ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే డీలోకలైజేషన్ ఆఫ్ ది డబుల్ బాండ్ జరుగుతుంది. డీలోకలైజేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డబుల్ బాండ్ ప్రెజెంట్ ఇన్ ద బెంజిన్ రింగ్ ఇస్ సెడ్ టు బి డీలోకలైజేషన్ అని చెప్తాడు. అలాగా ఉన్నటువంటి ప్లేసులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డబుల్ బాండ్స్ అనేటువంటివి ఏ రెండు కార్బన్స్ మధ్యలో ఫిక్స్డ్ గా ఉన్నాయి. దే ఆర్ డీలోకలైజ్డ్. ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ clockwise or anti-clockwise direction depending on the situation. Then here double bonds are placed like this in the structure like this. There is a displacement of the positions and అందువల్ల వీటి మధ్యలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీటి కంటే స్టెబిలిటీ అనేటువంటి తక్కువ ఉంటుంది. మెయిన్గా వీటిని మాత్రమే తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. చూసినట్లయితే ఇది 36 కిలో క్యాలరీస్ ఫర్ మోల్ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. జనరల్ గా మనం దీనికి సంబంధించి రెసిడెన్స్ అనేటువంటి మాట్లాడాలి అంటే ఈ రెండు స్ట్రక్చర్స్ మాత్రమే మనకి రెసిడెంటింగ్ స్ట్రక్చర్స్ కింద మనం చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు ఏరోమాటిక్ సంబంధించి హుకెల్ రూల్ ఆర్ హకెల్ రూల్ అనేటువంటి ఒక రూల్ ఉందండి. ఆ రూల్ ఆయన ఏం చెప్తారు అనేటువంటి విషయం చూసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్ అనేటువంటి ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఆ రూల్ ప్రకారం ఏముందంటే బెంజిన్ రింగ్ ఆర్ బెంజిన్ లైక్ కాంపౌండ్స్ are said to be aromatic compounds which are having similar properties
లైక్ బెంజిన్ అని చెప్తారండి. అంటే ఒకే రూల్ ప్రకారం ఏం చెప్తారంటే డెఫినేషన్ బెంజినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ బెంజిన్ అండ్ అదర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ రిజెంబుల్ టు బెంజిన్ ఇన్ దట్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ ఏరోమాటిక్ కాంపౌండ్స్ అంటాడండి. ఒకే రూల్ ప్రకారం ఏమంటాడంటే దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలనేటువంటిది మీకు ఇష్టం అండి. ఒకేలా అని చదవచ్చు. దీని ప్రకారం ఏం చెప్తారండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంట్లో బెంజిన్ కానీ బెంజిన్ లాగే ఉండేటువంటి ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్స్ ని ఏరోమాటిక్ అని చెప్తాడండి. ఇక్కడ ఎలా ఉండాలనేటువంటి దాన్ని చూసినట్లయితే ఒకే రూల్ ప్రకారం రూల్ ఉందండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆ కాంపౌండ్స్ విచ్ ఆర్ పొసెసింగ్ 4n+2 pi electrons 4n+2 pi electrons ఉండాలి నా కాంపౌండ్ లో. దట్టు దే ఆర్ ప్లానార్ ఉండాలి, ప్లానార్, సైక్లిక్ అండ్ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉండాలండి. ఎలక్ట్రానిక్ సిస్టమ్, డీలోకలైజ్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉండాలి. ఇలా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఒకే రూల్ దానికి సంబంధించి ఏరోమాటిక్ కాంపౌండ్స్ గా మనం చెప్తామండి. ఫస్ట్ సపోజ్ మనం ఇక్కడ ఏరోమాటిక్ కాంపౌండ్స్ లో రెండు రకాలుగా చెప్తామండి. ఒకటి బెంజినాయిడ్స్, రెండో కేటగిరీ ఏంటంటే నాన్ బెంజినాయిడ్స్ అనేటువంటి విషయం అండి. ఇక్కడ మనకి బెంజినాయిడ్ సంబంధించి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి మీ బుక్ లో. నాన్ బెంజినాయిడ్ సంబంధించి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా ఏం ఫాలో అవ్వాలి, 4n+2 pi electrons. Here n is indicated that the number of rings present in the compound. Number of 4 rings. It is nothing but a number of benzene rings. Number of benzene rings present in that compound అనేటువంటిది మనం మాట్లాడతాం. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటువంటిది చూసినప్పుడు ఇక్కడ మనకి దీన్ని సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి మనకి ఇవ్వడం జరిగిందండి. బెంజినాయిడ్స్ అండ్ నాన్ బెంజినాయిడ్స్ లో 2 కేటగిరీస్ తీసుకుంటాం అమ్మా. అవి ఏంటనేటువంటి చూసినట్లయితే ఫస్ట్ బెంజినాయిడ్ చూద్దాం. బెంజినాయిడ్స్ లో ఫస్ట్ వచ్చి బెంజిన్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ బెంజినమ్. The structure of the benzene is like this. Double bond, double bond, double bond. ఇలా ఉంది బెంజిన్. ఇది ఏరోమాటిక్ గా కాదా అనేటువంటి మనం చూసినట్లయితే here n equal to ఎంత 1n. సో it is 4n+2 pi electrons రూల్ ఒబే అవుతుందో లేదో చూద్దాం. 4n+2 pi electrons. here 4 into n అంటే 1 ఉంది కాబట్టి +2 pi electrons అంటే ఇది ఎంత ఉంది 6 వచ్చింది. 6 pi electrons ఉంది. అంటే ఇక్కడ pi electrons ఉన్నాయా లేదా అనేటువంటి చూద్దాం. 6 pi electrons వచ్చినాయా లేదా అంటే దీన్ని బట్టి ఏమవుతుంది అనేటువంటి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక రింగ్లో ఉన్నప్పుడు దాంట్లో ఎన్ని pi electrons వచ్చినాయి 6. అంటే ఒక పై బాండ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈచ్ పై బాండ్ ఇస్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి here which is having 6 pi electrons. That's why which is a aromatic compound. ఏంటంటే aromatic ఎలా ఉంది which is cyclic and conjugated system that to delocalized electron configuration. కాంజుగేషన్ అంటే ఆల్టర్నేటివ్ గా డబుల్ బాండ్ ఏదైతే ఉంటుందో అటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మనం ఏంటంటే కాంజుగేటెడ్ సిస్టమ్ అంటామండి. here which is having a cyclic system. It is a planar system, conjugated అయింది that to delocalized electron system. delocalized electronic system ఇది బెంజిన్ కి సంబంధించినటువంటి విషయం. అదే సెకండ్ కాంపౌండ్ వచ్చి నాప్థలిన్ తీసుకుందాం. Naphthalene తీసుకుందాం. Naphthalene means there is a fusing of 2 benzene rings with one another with another one. There is double bond, double bond, double
like that. Here it is the structure of the benzene ring. Here naphthalene. Here it is n equal to n rings ఉన్నాయండి 1 or 2 rings ఉంది. Here 4n plus 2 pi electrons చూసినట్లయితే ఎన్ని ఉండాలి? యాక్చువల్ గా దీని నెంబర్ ఆఫ్ రింగ్స్ 1 ఉంది కాబట్టి ఇది ఎంత వచ్చింది? 2 ఉన్నాయి కాబట్టి 2 plus 2 pi electrons ఉండాలి. అంటే 8 plus 2 pi electrons ఉండాలి. అంటే అంత 8 plus 2 అంటే 10 pi electrons ఉండాలి. ఉన్నాయా లేవా? ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఇదో రెండు మొత్తం ఎన్ని ఉన్నాయి? pi electrons ఉన్నాయి. That which is having a planar conjugated system and a cyclic and a delocalized system. That's why it is aromatic carbon. ఇది aromatic నాప్థలిన్ అంటే కలరా ఉన్నాయి. అండ్ ఒకసారి చూసినట్లయితే మనకి సూటీ ఫ్లేమ్ తో మండుతుందన్న. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి యాంథ్రసిన్ తీసుకుంది. యాంథ్రసిన్ అనేటువంటిది అంటే 3 బెంజీన్ రింగ్స్ ఒకదానితో ఫ్యూజ్ అయినటువంటి కాంపౌండ్ అండి. ఇలా డబుల్ బాండ్ ఇది ఈ రకంగా చూసినట్లయితే the structure of the compound like this. Here n equal to ఎంత 3 ఉంది. అప్పుడు ఎన్ని ఉండాలి? t ఉంటే 4 into 3 plus 2 pi electrons ఉండాలి. అంటే ఎంత ఉండాలి? 4 3s are 12 plus 2. It is nothing but pi electrons అంటే 14 pi electrons ఉండాలి. ఉన్నాయో లేదో ఒకసారి కౌంట్ చేయండి. ఇదిగో ఈ 6 ఇవో 4 ఎంత అయినాయి? 14 pi electrons ఉన్నాయి. అటు దీనికి ఉన్నటువంటి లక్షణం కదా, ప్లానార్ ఉంది, సైక్లిక్ గా ఉంది, అంటే కాంజుగేటెడ్ సిస్టమ్ ఉంది, అంటే డీలోకలైజ్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో aromatic. These three are said to be benzenoids. Aromatic లో ఉన్నటువంటి బెంజనాయిడ్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మూడు నాము. ఇలా 3 ఎగ్జాంపుల్స్ బెంజీన్, నాప్థలిన్, యాంథ్రసిన్ అనేటువంటి 3 కాంపౌండ్స్ మనకి ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చింది. నేను నాన్ బెంజనాయిడ్ సంబంధించి నీకు బుక్ లో ఒక 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నానండి. మీకు ఇచ్చినటువంటి ఈ 3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ నాన్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ లో సైక్లోప్రొపినైల్ క్యాటయాన్ అండి. ఇది ఒకసారి చూడండి అమ్మా. ఒకసారి చూసిన తర్వాత ఇది చూద్దాం. Here given that non-benzenite compounds. Non-benzenite means the compounds which are not having a benzene rings in. దీంట్లో ఫస్ట్ ఏం ఇచ్చారంటే మనకి సైక్లోప్రొపినైల్ క్యాటయాన్. సైక్లోప్రొపినైల్ క్యాటయాన్ అనేటువంటిది మీకు కాంపౌండ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దీని స్ట్రక్చర్ ఎలా ఉందనేటువంటి దాన్ని చూసినట్లయితే which is represented like this. There is a positive charge on that one of the carbon atom. Here ఏంటి ఉకెల్లో 4n plus 2 pi electrons ఏవైతే ఉన్నాయో అవి సాటిస్ఫై చేయాలి. ఇక్కడ 4n plus 2 అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి pi electrons ఏంటండి? 2 ఇచ్చాడట. 2 ఉన్నాయి pi electrons. 2 ఉన్నప్పుడు ఇది మనకి రెసినెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఫస్ట్ ఆ రెసినేటింగ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయనేటువంటి దాన్ని చూసినట్లయితే the bond electrons migrated toward this one here which is getting like this. ఏమొచ్చింది? ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చినాయో అప్పుడు that positive charge is migrated towards this carbon atom. and మళ్ళీ ఇక్కడికి వచ్చినట్లయితే that positive charge migrated towards this carbon atom. Here there is a bond. Here 4n plus 2 అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
ఎన్ని ఉన్నాయండి 4n + 2 = ఎంత ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందు 4n = దాని నుంచి ఎంత అయింది 2 - 2 అయింది. 4n = ఎంత అయింది 0 అయింది. n = ఎంత అయింది 0 అయింది. Here it is nothing but n = ఏంటి బెంజీన్ రింగ్స్ అండి. Here 0 means which are not having benzene ring. కనబడుతుంది కదా చూస్తేనే బెంజీన్ రింగ్ లేదని. Which the versus which is having planar structure which is involving in delocalization of double bonds. Delocalization in double bond. That's why which is non-benzenoid aromatic compound. Which is said to be non-benzenoid aromatic compound కింద అవుతుంది. Which is having aromatic character అవుతుంది. Then second compound ఏం ఇచ్చారంటే మీకు cyclopentadienyl cation. Cyclopentadienyl cation. Cyclopentadienyl cation అనేటువంటిది ఇచ్చారండి. ఇది ఎలా ఉందంటే which is represented like this. Double bond to double bond, there is a negative charge. Here these two are conjugated double bonds which is also a 2 electrons. So ఇది దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది రెసిడెన్స్ లో ఇన్వాల్వ్ అయిందని ఫస్ట్ సపోజ్ ఏ రకంగా జరుగుతుంది. ఫస్ట్ సపోజ్ ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఇక్కడికి వచ్చినట్లయితే మనకి బాండ్ ఫార్మేషన్ అనేది ఏ రకంగా జరుగుతుంది ఇది ఇలాగా ఇవి ఇలాగా అంటే అంటే ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా ఎక్కడ మైగ్రేట్ అవుతాయి ఆటమ్ దగ్గరికి మైగ్రేట్ అవుతాయి కాబట్టి దీస్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ డబుల్ బాండ్ నెగిటివ్ చార్జ్ డబుల్ బాండ్ మళ్ళీ ఇది ఇలాగా ఈ ఎలక్ట్రాన్స్ ఇలాగే జరిగినాయి అనుకోండి విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ డబుల్ బాండ్ there is a double bond there is a negative charge మళ్ళీ ఈ నెగిటివ్ చార్జ్ ఇలా వచ్చింది అనుకోండి ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వస్తాయి అంటే ఏం జరుగుతుంది there is a final structure like that it is double bond and negative charge there is a double bond. ఇక్కడ ఇది కూడా దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందండి రెసిడెన్స్ లో ఇన్వాల్వ్ అయింది. రెసిడెన్స్ లో ఇన్వాల్వ్ అయింది 4n + 2 పై ఎలక్ట్రాన్స్ ఏవైతుంది ఈ రూల్ ప్రకారం ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇవి రెండు ప్లస్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా మొత్తం దాంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 = 6 - 2 అంటే 4n = ఎంత వచ్చింది 4 వచ్చింది. n = 4/4 అంటే 1 వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ అంటే ఇక్కడ రింగ్స్ అనేటువంటివి ఎన్ని వచ్చినాయండి 1 రింగ్ వచ్చిందండి. ఇట్ ఒబేస్ హుకెల్ రూల్ ప్లానార్ కాంజుగేటెడ్ డిలోకలైజ్డ్ సిస్టమ్ అని ఇచ్చారు మీకు. Which is a not a benzene ring and that's why it is non-benzenoid compounds. This is second example. The third example is very important one and that is cycloheptatrienal cation అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతారు దీని గురించి. అండ్ ఫైనల్ ఇయర్ అవుతుందో అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇది మోర్ నెంబర్ ఆఫ్ రెసినేటింగ్ స్ట్రక్చర్స్ ని ఫామ్ చేస్తుందండి. సైక్లోహెప్టాట్రైనల్ క్యాటియాన్ ఇచ్చారు. సైక్లోహెప్టాట్రైనల్ క్యాటియాన్ దీని స్ట్రక్చర్ చూసినట్లయితే విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ట్రోపిలియం అయాన్. ట్రోపిలియం అయాన్ నుండి ట్రోపిలియం క్యాటియాన్. ట్రోపిలియం క్యాటియాన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో హెప్టా అండ్ ఉన్నట్లయితే మనకి 7 హిట్స్ ఉన్నాయి అంటే అలాగా నార్మల్గా బెంజిన్ రింగ్ అవుతే ఇలా రాస్తాం కదా అంటే ఇది ఎడిషనల్ గా ఇక్కడ ఒకటి ఎడిషనల్ గా ఉంటాయి అంతే. ఎక్కడ ఉంది పాజిటివ్ చార్జ్ ఇక్కడ ఉందనుకోండి డబుల్ బాండ్స్ ఆల్టర్నేట్ గా మీకు ఏ ప్లేస్ ఇచ్చారంటే ఈ రకంగా ఇక్కడ డబుల్ బాండ్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ సపోజ్ దిస్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ రెసిడెన్స్ అనుకోండి అంటే క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుందంటే ఈ రకంగా జరిగింది అనుకో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ పాజిటివ్ చార్జ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది.
అంటే అలాగా ఇక్కడ జరిగింది కాబట్టి విచ్ ఇస్ గెటింగ్ పాజిటివ్ అండ్ దిస్ ఇస్ ఏ డబుల్ బాండ్. తర్వాత ఇక్కడ ఏముంది డబుల్ బాండ్ ఉంది, తర్వాత ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. మళ్ళీ దీని పాజిటివ్ చార్జ్ కంబైన్స్ చేయడానికి ఈ ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళి అప్పుడు ఏం జరుగుతుంది, which is double bond, which is getting a positive charge, double bond, there is a double bond. మళ్ళీ పాజిటివ్ చార్జ్ కంబైన్ చేయడానికి ఇది ఎలా జరిగింది అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, there is a formation of compound like this, which is double bond and which is getting positive, sorry, which is double bond and which is double bond, there is a double bond. మళ్ళీ ఇది మళ్ళీ అలా వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏం జరుగుతుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్. ఎలాగా ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ పాజిటివ్ చార్జ్ వచ్చింది అండ్ డబుల్ బాండ్ ఉంది అండ్ డబుల్ బాండ్ ఉంది. ఈ రకంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేటువంటిది ఫామ్ చేస్తుందండి. ఇది 4n+2 రూల్లో ఒకసారి చూసినట్లయితే 4n+2 ఈక్వల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4n ఈక్వల్ ఎంత వచ్చింది, 6 - 2, 4n ఈక్వల్ టు 4 వచ్చింది అండ్ n ఈక్వల్ టు 4/4 అంటే 1 వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ వచ్చి 1 వచ్చింది ఇక్కడ. దట్ విచ్ ఇస్ నాట్ బెంజిన్ రింగ్ ఉంది కానీ అది బెంజిన్ రింగ్ కాదు కాబట్టి విచ్ కమ్స్ అండర్ నాన్ బెంజినాయిడ్ ఏరోమాటిక్ కాంపౌండ్ కేటగిరీలోకి వస్తుంది. చేస్ నథింగ్ బట్ నా అర్థం ఏంటి, సైక్లిక్ గా ఉంది, ప్లానర్ గా ఉంది, డీలోకలైజేషన్ ఆఫ్ ది డబుల్ బాండ్ జరిగింది. దట్ ఆల్ ది డబుల్ బాండ్స్ ఆర్ ఇన్ కాంజుగేటెడ్ సిస్టమ్ అయింది. అందువల్ల ఏమవుతుందంటే ఇది కూడా నాన్ బెంజినాయిడ్ కేటగిరీలో ఉన్నటువంటి ఏరోమాటిక్ కాంపౌండ్ గా అవుతుందండి. మాకు ఇప్పుడు చూసినట్లయితే బెంజినాయిడ్స్ అండ్ నాన్ బెంజినాయిడ్స్ అనేటువంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరోమాటిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి జస్ట్ మాట్లాడండి. ఒకే రూల్ అండి, 4n+2 పై ఎలక్ట్రాన్స్ ను ఉపయోగ చేసేటువంటి రూల్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఇది సెట్ టు బి హుకెల్ రూల్ అని చెప్తాం. ఆ రూల్ని అన్ని కూడా ఏం చేస్తాయంటే సాటిస్ఫై చేస్తాయి అన్న డౌట్స్ వస్తే అడగచ్చు. ఇది జనరల్గా ఉండేటువంటి విషయం. తర్వాత వీటి యొక్క ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి దానికి మెకానిజం కూడా అడుగుతున్నారు, అవి ఎలా ఉన్నాయి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.